సూరమ్మ మరియు రోజా మధ్య గొడవ మొదలైన విషయం మనకు తెలిసిందే. ఒకవేళ తెలియకుంటే ఇప్పుడే వెళ్ళి పార్ట్ 1 చూసి వచ్చేయండి. మరుసటి రోజు సూరమ్మ మరియు రోజా మధ్య పోటీ మొదలవుతుంది. ఇంతకీ ఏం జరుగుతుందిక్కడ? మీరిద్దరూ ఎందుకు ఒకరినొకరు చూసుకొని అలా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు? ఏం జరిగింది? ఓహో, అత్తయ్య నీకు ఈ విషయాలన్నీ తెలియవు కదా? ఈరోజు పెద్ద యుద్ధం జరగబోతోంది. ఆత్మకి మరియు ప్రేతాత్మకి మధ్య యుద్ధం. అది చూడటానికి మన ఫాలోవర్స్ అందరూ సిద్ధం. చెప్పేదేదో కాస్త సరిగ్గా చెప్పరా, నాకేం అర్థం కావటం లేదు. ఏం లేదత్తయ్య, నిన్న ఎప్పట్లాగే అమ్మకి మరియు రోజాకి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ తెగ గొడవపడ్డారనుకో. అలా గొడవపడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వీరి మధ్య ఇప్పుడు కొన్ని పోటీలు జరుగుతాయి. ఎవరైతే అన్ని పోటీల్లో గెలుస్తారో వారు చెప్పినట్టు మరొకరు వినాల్సి ఉంటుంది. అవునవును, ఇదిగో రోజా, గుర్తుంది కదా? నేను గెలిచాననుకో, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. ఈ ఇంటిని విడిచిపెట్టి ఆ కుక్క పిల్లని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే, మీకెన్నిసార్లు చెప్పాలి అత్తయ్య? చార్లీని చార్లీ అని పిలవండి, కుక్క పిల్ల అని పిలవకండి. అరే, ఇందులో ఏం తప్పుంది? కుక్క పిల్లని కుక్క పిల్ల అని పిలవకుండా పంది పిల్ల అని పిలవాలా? చూడ్డానికి నీ కుక్క పిల్ల కాస్త అలాగే ఉంటుందనుకో, అలా అని పంది పిల్లని పిలవమంటావా ఏంటి? అత్తయ్య, మీరు చార్లీ గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అన్నట్టు ఉదయం లేచినప్పటి నుండి ఈ చార్లీ కనిపించడమే లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమండి, మీరేమైనా చూసారా? అలా ఇంట్లోని వారందరూ చార్లీని వెతుకుతూ ఉంటారు. అప్పుడే చార్లీ బయట నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేసాను. ఏటో ఈ జనాలు, నేను లేకపోతే ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేరు. మన క్రేజ్ అలాంటిదిలే. ఇదిగో రోజా, ఈరోజు నీకు అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలోన నువ్వే విన్ అవ్వాలని మన వీధి చివర ఉన్న సాయిబాబా దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకొని వచ్చాను తెలుసా? పొద్దున్నే నీ అరుపులు వినిపించకపోయేసరికి ఏ మున్సిపాలిటీ వాడో వచ్చి నిన్ను కుక్కల వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారని తెగ సంబరపడ్డాను. ఇంతకీ నువ్వెక్కడికెళ్ళినట్టు? సంబరపడతావే? ఎందుకు సంబరపడవు? నన్ను కుక్కల వ్యాన్ వాళ్ళు తీసుకెళ్తే నిన్నొచ్చి పిచ్చి ఆసుపత్రి వాళ్ళు తీసుకెళ్తారులే. నాతో పెట్టుకోక మళ్ళా రఫ్ ఆడించేస్తున్నాం. చార్లీ మెడలో ఉన్న కవర్ చూస్తుంటేనే అర్థమవుతుంది, చార్లీ గుడికి వెళ్ళొచ్చినట్టుంది. చూడండి, ఈ కవర్లో సాయిబాబా విభూది కూడా ఉంది. పూజారి గారి ఈ విభూది బ్యాగ్ని చార్లీ మెడలో తగిలించుంటారు. ఈ భూప్రపంచంలో నువ్వు తప్ప నన్ను ఇంకెవరో అర్థం చేసుకోరు రోజా. ఏది ఏమైనా నువ్వు నా బంగారానివి రోజా. రోజు రోజుకి బంగారం రేట్లు పెరుగుతున్నట్టు నీ మీద నాకు ప్రేమ కూడా పెరిగిపోతున్నదమ్మా. అలా చార్లీ గుడికి వెళ్ళి రోజా కోసం మొక్కుకుంటుంది. అయితే ఇప్పుడు మీ మధ్య పోటీ మొదలు కాబోతుందన్నమాట. మొదట ఏ పోటీ ఉంటుంది? మొదట వంట చేసే పోటీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరి వంట బాగుంటే వాళ్లే గెలిచినట్టు. చూడండి, మీకు కేవలం గంట మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ గంటలో నేను చెప్పిన అన్ని రకాల వంటలు తయారు చేయాలి. సమయం అటు ఇటు అవ్వడానికి అస్సలు వీల్లేదు. ఇక వంట ఎంత రుచిగా ఉంటే అంత మంచిది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అలా రఘు చెప్పగానే సూరమ్మ మరి రోజా ఇద్దరూ వంటగదిలోకి పరుగులు తీస్తారు. ఇదిగో చార్లీ, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకు తెలుసు కదా నాకు పెద్దగా వంట చేయడం రాదని. పెద్దగా కాదే అక్క, నీకు అసలు పొయ్యి మీద పెట్టి నీళ్ళు మరగబెట్టడమే రాదని నాకు తెలుసు. అయినా సరే ఈ పోటీలో నువ్వే విన్నవ్వాలి. అభయం వేస్తున్నా, నేను నీకు హెల్ప్ చేస్తా. ఉంచుకో. కుక్క దగ్గర సాయం తీసుకొని వంట చేసేవాళ్ళని నేనెక్కడ చూడలేదమ్మా. అలా వంటల పోటీ మొదలవుతుంది. సూరమ్మ వంట చేయడం మొదలుపెట్టేస్తుంది. కాని రోజాకి ఏం వండాలో అర్థం కాదు. అరే, ఏం వండాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య గారేమో వంట చేయటం మొదలు పెట్టేశారు. ఒక పని చేస్తాను, సాంబారు అలాగే అన్నం ముందుగా వండేస్తాను. ఏదో ఒకటి ఉండే అక్క, అవతల సూరమ్మ వంట స్టార్ట్ చేసిందే. ఏదో ఒకటి. అలా చార్లీ రోజాని తెగ తొందర పెట్టేస్తూ ఉంటుంది. మరోవైపు రోజా కుక్కర్లో పప్పు పెట్టి మంట పెట్టడం మర్చిపోతుంది. ఎంతసేపటికి కుక్కర్ వద్ద కూర్చొని ఇంకా పప్పు ఉడకలేదేంటని ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యయ్యో, కుక్కర్లో పప్పు పెట్టాను కానీ మంట పెట్టడమే మర్చిపోయాను. అప్పటి నుంచి ఒక్క విజిల్ కూడా రాలేదు. ఓ సే, నీకు కావాల్సింది విజిలే కదా. నేనే ఓ 10 విజిల్ టకా వేసుకెళ్ళిపోతున్నా, పప్పు ఉడికిపోద్ది. ఎలాగొంది నా తెలివి. ఇక ఈ పప్పుతో పెట్టుకుంటే కుదరదు, ఏదైనా కర్రీ చేయాల్సిందే. ఇక కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. అన్నం ఎలాగో 10 నిమిషాల్లో ఉడికిపోతుంది.
కానీ 10 నిమిషాల్లో అయ్యే కర్రీ ఏదైనా ఉందా? అంటూ రోజా 10 నిమిషాల్లో ముగిసిపోయే కర్రీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హా, గుర్తొచ్చింది. మీల్ మేకర్ కర్రీ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదిగో చార్లీ, స్టోర్ రూమ్లో మీల్ మేకర్ ఉంటుంది. వెళ్ళి వాటిని తీసుకొనిరా. నీకు మీల్ మేకర్ అంటే ఏంటో తెలియదు కదా, గుండ్రంగా చిన్నగా ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా ఉంటుందనుకో, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలా రోజా చెప్పడంతో చార్లీతో స్టోర్ రూంలోకి వెళ్తుంది. గుండ్రంగా చిన్నగా గట్టిగా ఆ? ఈ రోజా దేనికోసం మాట్లాడుతున్నదబ్బా? ఆ? ఒకవేళ దీనికోసం అయ్యి ఉంటే అంటూ చార్లీ రోజా చెప్పిన వాటిని తీసుకుని వెళ్ళి రోజా చేతిలో పెడుతుంది. ఇక రోజా వాటితో వంట వండేస్తుంది. ఏది ఏమైనా మా రోజాకు వండుతుంటే నోరు ఊరిపోతుంది. అసలు ఆ వాసనకే నోట్లో నీరు వస్తున్నాయి. ఈ పోటీ ఎప్పుడవుతుందో, ఆ వంట నేను ఎప్పుడు తింటానో, ఐ కాంట్ వెయిట్ యూనో. అంటూ చార్లీ తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అలా కాంపిటీషన్కి కేటాయించిన టైం అయిపోవడంతో రఘు అక్కడికి వచ్చి ఒక విజిల్ వేస్తాడు. ఆపండి ఆపండి, ఇక మీ టైం అయిపోయింది. ఇప్పుడింకా టెస్టింగ్ టైం. నేను అలాగే అత్తయ్య టెస్ట్ చేస్తాం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. అలా రఘు చెప్పడంతో రోజా మరియు సూరమ్మ ఇద్దరూ వంట చేయడం ఆపేస్తారు. రఘు మరియు మహేశ్వరి డైనింగ్ టేబుల్పై కూర్చొని ఉంటారు. ఫస్ట్ సూరమ్మ తాను చేసిన వంటల్ని వడ్డిస్తుంది. నేను పాలకూర పప్పు చేశాను. ఇదంటే వదినకి ఎంతో ఇష్టం. అలాగే ఉల్లిపకోడి కూడా వేశాను. ఇక రఘుకి ఎంతో ఇష్టమైన ఈ బంగాళదుంప వేపుడు కూడా చేశాను. ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే వడ్డించు. అలా సూరమ్మ మహేశ్వరికి వడ్డిస్తుంది. ఇద్దరూ టేస్ట్ చూసి ఇలా అంటారు. నేను చేసేలా గొప్పగా చేయకపోయినా పర్వాలేదులే, బాగానే చేసావు. ఈ పాలకూర పప్పులో కాస్త ఉప్పు తక్కువైంది. ఇక ఈ ఉల్లిపకోడి కాస్త గట్టిగా ఉంది. బంగాళదుంప వేపుడు కూడా ఉడకలేదని నా అభిప్రాయం. ఆ, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఈ ముసల్దాన్ వంటలో ఇలాగే ఉంటాయి. ఇక మా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ మా రోజాకు వండిన వంట ఎలాగ ఉంటుందో చూడండి. నాకైతే నోరు ఊరిపోతుంది. సరే, ఇప్పుడు నేను వండిన వాటిని రుచి చూడండి. అలా రోజా మహేశ్వరికి మరియు రఘుకి తాను వండిన మీల్ మేకర్ కర్రీ వడ్డిస్తుంది. అది తిన్న రఘు మరియు మహేశ్వరి ఇలా అంటారు. చిచి, అసలేంట్రా ఇది? ఏం వండిందిరా నీ పెళ్ళాం? ఏంటో కుక్క బిస్కట్టు తిన్నట్టుంది. అబ్బబ్బా, ఏంటి రోజా ఇది? అసలు నువ్వేం వండావు? అరే, ఏమైందండి? నేను మీల్ మేకర్ కర్రీ వండాను. మీకు ఈ కర్రీ అంటే ఎంతో ఇష్టం కదా, ఎప్పుడు లొట్టలేసుకుంటూ తినేవారు. ఇప్పుడేమైంది? అసలు ఇది మీల్ మేకరేనా? ఒరేయ్, నీ భార్యకు అసలు వంట వచ్చా రాదా? ఏమీ రాకుండానే ఇలా పోటీకి దిగిందా? ఇదిగో పిల్ల, నాకున్న అనుభవంతో చెబుతున్నాను, ఇది మీల్ మేకర్ కాదు. అరే చార్లీ, అసలు నువ్వు స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏం తీసుకొచ్చావు? ఇది బాగుందమ్మా, నువ్వు చెప్పిన గుర్తులతోనే తీసుకొచ్చాను. ఉండు, మళ్ళీ తీసుకొస్తానుండు, పెద్ద కష్టమేటి కాదు. అంటూ చార్లీ తిరిగి స్టోర్ రూంలోకి వెళ్తుంది. ఒక కవర్ పట్టుకుని బయటకొస్తుంది. ఒరే చార్లీ, ఎంత పని చేసావురా! నేను నిన్ను మీల్ మేకర్ని తీసుకురమ్మంటే నువ్వు నీ పెడిగ్రీ తీసుకుని వచ్చావు. అది నేను కూడా చూసుకోకుండా మినీ సోయా అనుకుని దాంతో కర్రీ చేసి పెట్టాను. ఆ మాట విన్న మహేశ్వరి మరియు రఘు ఉలిక్కి పడతారు. అమ్మో అమ్మో, కుక్కలు తినే వస్తువులతో వంట చేసి ఈ పిల్ల నాకు పెట్టింది. రేపటి నుండి నేను మామూలుగా మాట్లాడడం మానేసి బోబో అంటానేమో. ఎక్స్క్యూజ్ మీ లేడీ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పద్ధతి విధానం చూస్తుంటే ఇంచుమించు నాకు మ్యాచ్ చేసేస్తున్నారు. నో ప్రాబ్లం, మీరేం భయపడద్దు, యు ఆర్ సేఫ్. అయితే పోటీలో నేనే గెలిచానన్నమాట. వదిన, నేనే గెలిచానని అనౌన్స్ చేసేయ్. ఈ పెడిగ్రీ కర్రీ తిన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నన్ను కాసేపు ఎవరు కదిలించకండి. వెంటనే నేను గదిలోకి వెళ్ళిపోతాను. కాసేపు నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. అంటూ మహేశ్వరి గదిలోకి పరుగులు తీస్తుంది. ఏంట్రా, నీ పెళ్ళం కారణంగా వదినకు ఏమైందో చూడు. ఎన్నో ఏళ్ల నుంచి మీ నాన్నగారి కుటుంబం నుండి ఎవరొచ్చినా వాళ్లకి నా చేత్తో వండి అతిథి మర్యాదలు చేసి పంపేదాన్ని. నీ భార్య కారణంగా ఈరోజు ఇలా జరిగింది. అదేదో కాస్త పొరపాటుగా జరిగిపోయిందిలేండి అత్తయ్య. ఇంకా చాలా పోటీలున్నాయి కదా, మనం బట్టలుతికే పోటీ పెట్టుకుందాం. ఈ పోటీలైతే తప్పకుండా నేనే గెలుస్తాను. ఏంటి, నువ్వు బట్టలుతికే పోటీలో నా మీద గెలుస్తావా? అసలు నువ్వు ఏ రోజైనా బట్టలుతికావా? ఎప్పుడూ ఆ వాషింగ్ మెషిన్లో పడేస్తావు.
ఒకప్పుడైతే నేను ఇంట్లో ఉన్న అందరి బట్టల్ని మూటగట్టుకొని నది దగ్గరికెళ్ళి ఉతికేదాన్ని. ఎందుకు ఏట్లో దూకడానికా? బౌ. ఆ తర్వాత అక్కడే ఆ బట్టలు ఉతికి ఆరబెట్టి ఏ రాత్రికో ఇంటికొచ్చేదాన్ని. ఒక్కసారి కూర్చున్నానంటే కొండంతున్న బట్టలైనా ఉతికేదాన్ని. ఎందుకైనా మంచిది ఇంకొక్కసారి ఆలోచించుకో. అది అప్పుడత్తయ్యా, అప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి తెగ ఉతికేవారు. ఇప్పుడు మీకు వయసు అయిపోయింది, మర్చిపోయినట్టున్నారు. ఆ విషయం మీకు గుర్తులేనట్టుంది. నేను సరైన వయసులోనే ఉన్నాను. ఈ మధ్య ఎక్సర్సైజులు కూడా బాగా చేశాననుకోండి, మీరే నాతో పోటీ పడటానికి భయపడాలి. అబ్బబ్బా, ఇలా మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇద్దరికి చెరో 100 బట్టలు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రంలోగా మీరు బట్టలుతికి ఆరబెట్టి ఇస్త్రీ చేయాలి. అలా రఘు ఇద్దరికీ 100 బట్టలిస్తాడు. ఇదిగో రోజా, నువ్వేటి కంగారు పడుకో, ఇక్కడ కూడా నేను నీకు సాయం చేస్తానులే. ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఓ, నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావా? ఇదిగో ఈ బట్టలు ఉతికైతే. ఆ, ఇదేంతసేపు? వాషింగ్ మెషిన్ కన్నా ముందే ఉతికేస్తున్నావు తే. అంటూ చార్లీ బట్టలుతకడం మొదలుపెడుతుంది. మరోవైపు సూరమ్మ కూడా ఉతకలేక బట్టలుతుకుతూ ఉంటుంది. అరే చార్లీ, ఏం చేస్తున్నావురా నువ్వసలు? పళ్ళతో ఉతుకుతున్నావేంట్రా? అమ్మో అమ్మో, ఇది అత్తయ్య గారి చీర. చీర మొత్తం పంటితో చింపేశావు కదరా. ఇది కనుక అత్తయ్య చూసిందంటే ఇంక అంతే సంగతులు. ఒరేయ్, నువ్వు నా పక్కనుంటే నేను ఓడిపోయేలానే ఉన్నాను. ముందిక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చార్లీ పాపం బాధపడుతూ ఇంట్లోకి వెళ్తుంది. ఆ? ఎంత మాట అన్నావు? నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నా వాల్యూ ఈ రోజాకి ఎప్పుడు అర్థమవుతుందో ఏటో. అన్నట్టు ఈ మహేశ్వరి ఏడ్ చేస్తుంది, అప్పుడు కనుక వెళ్ళిపోయింది రూమ్లోకి, ఇప్పటి వరకు బయటికి రాలే. అంటూ చార్లీ కిటికీ వద్దకు వెళ్ళి గదిలోకి తొంగి చూస్తూ ఉంటుంది. నేను వచ్చిన టైం అద్భుతంగా ఉంది. అత్త కోడలిద్దరూ ఏదో పిచ్చి పోటీలో నిమగ్నమై ఉన్నారు. ఇదే సరైన సమయం. ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకొని నా సూట్ కేసులో దాచేసుకుంటాను. అంటూ మహేశ్వరి ఇంట్లో ఉన్న నగల్ని డబ్బులను తన సూట్ కేసులో సర్దేస్తూ ఉంటుంది. ఇదన్నమాట దీని నిజస్వరూపం. ఇప్పుడే వెళ్ళి అందరితో చెప్పేసి దీని గుట్టు రొట్టు చేస్తాను ఉండండి. అంటూ చార్లీ పరిగెత్తుకుంటూ అత్తాకోడళ్ల వద్దకు వెళ్తుంది. ఈ సోరమ్మ చూడండి, చంద్రముఖి పట్టిన దానిలాగా బట్టలు ఉతికి 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 చంపేస్తుంది. మా రోజా కెట్టి తక్కువ, మసూదలాగా ఉతికిందే ఉతికి ఉతికిందే ఉతికి ఉతికిందే ఉతికి దాన్ని చంపేస్తుంది. ఏం చెప్తుంది ఇది? ఒరే చార్లీ, నువ్వు గనక మధ్యలోకి వచ్చావంటే నిన్ను కూడా బట్టల్లో వేసి ఉతికేస్తాను, జాగ్రత్త. వాళ్ళమ్మ ఒకసారి నా మాట వినండి. మీరు ఇక్కడ బట్టలు ఉతుకుతుంటే ఆ అమ్మ అక్కడ ఇల్లు సర్దేస్తుంది. అమ్మ ఇంట్లో మరేటి ఉండవు. బౌ బౌ. అరే, ఈ చార్లీ ఏంటి ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది? ఏమైంది చార్లీ? దీనికి చికెన్ గుర్తుకొచ్చుంటుంది, అందుకే ఇలా చేస్తుంది. లేదండి, ఇందాకే దీనికి చికెన్ పెట్టాను. సాయంత్రం దాకా ఆకలి వేసే ప్రసక్తే లేదు దీనికి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ నాకు అర్థం కావటం లేదు. ఇక చార్లీ రోజాని మరియు సూరమ్మని లాక్కొని ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీ వద్దకు తీసుకుని వెళ్తుంది. కిటికీలోకి తొంగి చూడమని సైగ చేస్తుంది. అందరూ కిటికీలోకి చూస్తారు. గది లోపల ఉన్న మహేశ్వరి బంగారం, పట్టుచీరలు మరియు డబ్బులను కొట్టేసి తన సూట్ కేసులో సర్దుతూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఈ వదిన కొట్టేస్తుంది. ఇవన్నీ అస్సలు వదలకూడదురా. అంటూ సూరమ్మ మరియు రోజా లోపలికి వెళ్తారు. ఏం చేస్తున్నారు పెద్దమ్మగారు? అంటే ఇంట్లో ఉన్న డబ్బు అలాగే బంగారం ఈ సూట్ కేసులో పడుతుందో లేదో అని చెక్ చేస్తున్నాను. పట్టేస్తుంది అమ్మాయి. పట్టేస్తుంది పెద్దమ్మ. ఎందుకు పట్టేది చెప్పండి? అంటూ రోజా మరియు సూరమ్మ ఇద్దరూ కలిసి మహేశ్వరి తాట తీస్తారు. ఆ తర్వాత ఇంటి నుండి గెంటేస్తారు. చాలా థ్యాంక్స్ చార్లీ, నువ్వు ఈ ఇంటిని మళ్ళీ ఒకసారి కాపాడావు. ఎంతైనా ఈ ఇంటి చికెన్ తిన్నోండి కదా, ఆ మాత్రం కృతజ్ఞత చూపించకపోతే ఎలాగ చెప్పండి. నేనొక విషయాన్ని గమనించాను. ఇంట్లో ఉన్న మీరిద్దరూ ఇలా లేనిపోని గొడవలు పడి ఇలా పోటీలు పెట్టుకుంటే అవతల వాళ్ళు వచ్చి ఇలానే ఇంటిని కొట్టేస్తారు. మీరిద్దరూ పోటీ పడ్డమే అవతల వాళ్ళకి కావాలి. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పోటీలు పెట్టుకోకండి. ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి. అలా రఘు ఇద్దరికీ జ్ఞానబోధ చేస్తాడు. ఇక ఏముంది, ఇద్దరి మధ్య పోటీ రద్దయిపోతుంది. అలాని గొడవలు మాత్రం ఆగవు.